హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ని లోకి మిమ్మల్ని అందరినీ నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ దినం ఈ యొక్క ఆదివారం సర్వీస్లోకి మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఇవాళ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ దినం ప్రభు ఇచ్చిన మరి యొక్క అవకాశాన్ని బట్టి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈ దినం కొద్ది క్షణాలు మాతో కలిసి ఆ ప్రభుని ఆరాధించండి. ప్రవచనాత్మకమైన వాక్యమును ఈ దినం నేను మీకు బోధిస్తాను. ఓకే, దానివల్ల మీరు బ్లెస్ అవుతారు. ఓకే, దానివల్ల మీరు బలం పొందుతారు. ఓకే, ముఖ్యంగా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క ఫేస్బుక్ లైవ్ని షేర్ చేయండి ఇతరులకి. ఓకే, ఇతరులకు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాక్యంలోకి వస్తారు, వాక్యం వింటారు, వాళ్ళు కూడా బలపరచబడతారు. ఓకే, దేవునికి స్తోత్రం. దీప్తి సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఓకే, నేను నా కుటుంబం అందరం చాలా బాగున్నాము. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే, ఇది కొంచెం సమయం 8 o'clock అనుకున్నాను. కొన్ని కారణాలు బట్టి నేను రాలేకపోయాను త్వరగా. సో ప్రైజ్ గాడ్. ఓకే, చిన్న ప్రార్థన చేసి ఆరాధన చేసుకుందాం మనం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని స్థలం ఆరాధనలోకి వెళ్దాం. మొదటిగా ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. ప్రైజ్ గాడ్. హోలీ స్పిరిట్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది మాస్టర్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ పరమండలమందు ఆశ్రయంలో మా తండ్రి, జీవంగా రక్షకుడు, ప్రాణనాథుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుటకును స్తుతించుటకు ప్రభా నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఎంతో మంది ప్రభు స్థానం విడిచి వెళ్ళిపోతున్నారు, కానీ నీ కృప చేత నీ దయ చేత మమ్మల్ని అనుక్షణం కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాము. దినమందు పరిశుద్ధ ఆత్మదేవ ఈ యొక్క సండే వర్షిప్ లో నీ ఆత్మ మధ్యలో సంచరింపచేయండి. ఎవరైతే ప్రభా ఈ యొక్క వర్షిప్ లో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ప్రభా బలపరచండి. ఆ దినమందు వాక్యం చేత నీ శిలువ చోట్ల మరుగు చేసుకొని నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ చిత్తము, నీ ప్రణాళిక మాటలో ఏదైతే మీరు కలిగి ఉన్నారో అది యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా ప్రజలు మీరు నడిపించండి. అయ్యా ప్రజలు ఇంకెవరైతే ప్రభా నాయన బలహీనతలో బాధపడుతున్నారో, అయ్యా నీ సన్నిధిలో ధైర్యం లేని స్థితిలో ఉంటున్నారు, ఈ సమయంలో ఎంతో మంది ధైర్యం చెడిపోయిన స్థితిలో ఉంటున్నారు, శక్తిహీనులుగా ఉంటున్నారు. అయ్యా వారిని మీరే నాయన నీ వాక్యము చేత బలపరచండి, శక్తివంతులుగా మలచండి. ప్రభా నీ రాకడ పర్యంతరం వరకు నమ్మకమైన సాక్షులుగా ఆయన బిడ్డలు జీవించాలన్న సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మంది ఎవరైతే ప్రభా ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, వారిని మీరు ఆశీర్వదించండి. వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదము ప్రభు యేసుక్రీస్తు వారిని మహిమైశ్వర్యం చొప్పున వారికి తీర్చబడును గాక అని మేము ప్రార్థిస్తూ నీ చిత్తానికే ప్రభా ఈ యొక్క ప్రజల్ని ప్రభా ఈ వర్షిప్ ని అప్పచెప్పుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటల చేత ప్రభుని అమాయపరుచుకుందాము. దేవుని సన్నిధిలో మార్గము నీవే, సత్యము నీవే అని పాట పాడుతూ ప్రభుని అమాయపరుచుకున్నాము. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము గనుక, ఆయనే జీవము గనుక ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతులు చెల్లిద్దాం, మహిమపరుద్దాం. ప్రైజ్ గాడ్. హోలీ స్పిరిట్ జీసస్. హల్లెలూయా. మార్గము నీవై, సత్యము నీవై, జీవము నీవైతివే, నా దేవా యేసు జీవము నీవైతివే, సర్వము నీవైతివే, నా దేవా యేసు సర్వము నీవైతివే. మార్గము నీవై, సత్యము నీవై, జీవము నీవైతివే, నా దేవా యేసు జీవము నీవైతివే, సర్వము నీవైతివే, నా దేవా యేసు
Hallelujah. Thank you, Lord. విడువవు ఇక ఎన్నడు. Thank you, Jesus. Thank you, Lord. మార్గము నీవై, సత్యము నీవై, జీవము నీవైతివే. నా దేవా యేసు జీవము నీవైతివే. సర్వము నీవైతివే. నా దేవా యేసు సర్వము నీవైతివే. సింహాల బోనైనా సంకెళ్ళు వేసిన, శిక్ష విధించిన, సింహాల బోనైనా సంకెళ్ళు వేసిన, శిక్ష విధించిన, భీకరగా ప్రార్థించెదన్. Yes, Lord. రక్షించు నీ హస్తము. Thank you, Lord. విడువవు నన్నెన్నడు. నా దేవా యేసు మరువవు ఇక ఎన్నడు. మార్గము నీవై, సత్యము నీవై, జీవము నీవైతివే. నా దేవా యేసు జీవము నీవైతివే. సర్వము నీవైతివే. నా దేవా యేసు సర్వము నీవైతివే. నా ఆత్మ ప్రాణములు సజీవముగా సంపూర్ణముగా, నా ఆత్మ ప్రాణములు సజీవముగా సంపూర్ణముగా నీ కల్పన చేసెదన్. రక్షించు నీ హస్తము. Yes, Father. నీవు మరువవు నన్నెన్నడు. నా దేవా యేసు మరువవు ఇక ఎన్నడు. మార్గము నీవై, సత్యము నీవై, జీవము నీవైతివే. నా దేవా యేసు జీవము నీవైతివే. సర్వము నీవైతివే. నా దేవా యేసు సర్వము నీవైతివే. Praise God. Hallelujah. Hallelujah. Praise the Lord. Holy Praise the Spirit, Lord. Jesus. Hallelujah. దేవునికి స్తోత్రం. Praise the Lord Jesus. మరి ఒక Hallelujah. పాట చేత ప్రభుని ఆరాధిద్దాం. Yes, Lord. ఓకే, త్వరగా వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. Holy Spirit, Jesus. Thank you, మరొక Holy పాట పాడి Spirit. ప్రభుని మహిమపరుచుకుందాము. ఆయన పోలిన వారు ఎవరు లేరు గనుక, ఆయన పోలిన వారితో ఈ సమయంలో ఆయన పోలిన వారి సమమైన వారు ఎవరు లేరు గనుక ప్రభు ఈ పాట పాడుతూ ప్రభుని మహిమపరుచుకుందాము. నిన్ను పోలిన వారెవ్వరు లేసయా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేసయా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, మహత్యము గలవాడా. యేసయ్యా, నా యేసయ్యా. నన్నాదుకున్నవాడా. Yes, Lord. యేసయ్యా, నా యేసయ్యా, మహత్యము గలవాడా. యేసయ్యా, నా యేసయ్యా, నన్నాదరించువాడా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా. నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా. నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. మనుషులు నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు. రాజుల నమ్ముట కంటే నీ దరి చేయుట మేలు. మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు. రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. నీ సాటిలలో వేరెవ్వరు యేసయ్యా. నీ నామమే భూమిలో నీ ప్రచురించెదనయ్యా. నీ సాటిలలో వేరెవ్వరు యేసయ్యా. నీ
శ్రమలో ప్రభు సన్నిధిలో ఆయన పోలిన వారు ఎవరు లేరు కనుక నిజంగా ఆయన బట్టి దేవునికి ఎంతగానో మనం వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం కనుక దేవుని సంఘం మరొక పాట పాడి ప్రభుని ఆరాధన చేసుకుందాము. దేవుని సంఘం ఎవరైతే దేవుని సంఘంలో మరి ఆయనను పోలిన వారు ఎవరు లేదా నమ్మి ఆయన స్తుతిస్తారో అప్పుడు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు కనుక ఆయన పోలిన వారు ఎవరు లేరు కనుక ఆయన స్తుతిస్తే ఆయన నామని మాయపరుచుకుందాము. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించే దేవుడు అని ఆ పాట పాడుతూ ప్రభుని మాయపరుచుకుందాము. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. కాలాలు మారినా కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తు ప్రేమ. కాలాలు మారినా కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ప్రేమ నీ రూపం లేనిది యేసు ప్రేమ. ప్రేమ నీ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. పర్వతాలు తొలగిపోని ప్రేమ ఆపదను త్రోయగా దరిచేసు ప్రేమ. పర్వతాలు తొలగిపోని ప్రేమ పాపులను త్రోయగా దరిచేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ప్రేమ నీ లోపం లేనిది యేసు ప్రేమ. ప్రేమ నీ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. Praise God. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise Lord.
థ్యాంక్ యూ జీసస్. నిజముగా ఆయన ప్రేమ మన ఎల్ల బహు విస్తారంగా ఉన్నది. ఆయన కృప మన ఎల్ల విస్తారంగా ఉన్నది. ఎందుకంటే మనం అనేకమైన విషయాలు వింటా ఉన్నాం ప్రతిరోజు, అక్కడ ఇక్కడ. కానీ ఇలాంటి సమయాల్లో మనం ఇంకనూ నిత్యముగా ఉన్నాము అంటే అది దేవుని కృపనే. హల్లెలూయా. నీవు నేను మన కుటుంబం ఇంకా ఉన్నాము అంటే అది ప్రభు అయిన యేసు కృపను బట్టే, ఆయన ప్రేమను బట్టే మనం ఇంకా నిలిచి ఉన్నాం. దాన్ని బట్టి మనం ప్రభుకి ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలా. వీలైతే ప్రతి క్షణం నువ్వు ప్రభుని స్తుతించాలా, గణపరచాలా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్. హల్లెలూయా. నీ నోటి నిండా స్తుతి అనేది ఎప్పుడైతే, కృతజ్ఞత అనేది ఎప్పుడైతే ఉంటుందో నువ్వు అనేకమైన దీవెనలు, ఆశీర్వాదం పొందుకుంటావు. ఓకే, నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఈ దినం నేను కొద్ది క్షణాలు వాక్యాన్ని బోధిస్తాను. ఓకే, ఈ యొక్క లైవ్ ని ఇతరులకు షేర్ చేయండి. ఓకే, షేర్ చేయడం వల్ల ఇంకొంతమంది ఆ వాక్యంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇదే నేను వాక్యాన్ని తెలియపరుస్తాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ నాతోనే ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. నాతో ఏకీభవిస్తున్నాను అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. చూడండి, నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. ఓకే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కగా మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. చాలండి. ఇక్కడ వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, సామెతల గ్రంథంలో జ్ఞాన నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. అంటే ఇక్కడ ఎవరైతే జ్ఞానముగా ఉంటారో, ఓకే, క్రీస్తేస్తునందు మనకేం అనుగ్రహించబడ్డదండి? జ్ఞానం అనుగ్రహించబడ్డదంట. అంటే ఇప్పుడు క్రీస్తు మన జీవితంలో లేకపోతే, ఓకే, క్రీస్తు మనం అంగీకరించకపోతే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాము అని అర్థం. ఓకే, నాతో ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళకి ఇంకా జ్ఞానం అనుగ్రహించబడలే. కానీ యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించున్నారో వాళ్ళకి ఏం అనుగ్రహించబడ్డదండి? జ్ఞానం అనుగ్రహించబడ్డదంట. అయితే బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు ఎవరెందుకు గుప్తమున్నాయంట? క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మించున్నావో, ఎప్పుడైతే కొత్తగా నువ్వు జన్మించి క్రీస్తులో జన్మించున్నావో, క్రీస్తుని ధరించుకున్నావో, ఇప్పుడు ఆ బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఇప్పుడు నీలో ఉన్నాయి. త్రూ క్రైస్ట్ యూ హ్యావ్ విజ్డమ్. ఓకే, యూ హ్యావ్ నాలెడ్జ్. హల్లెలూయా. క్రీస్తు ద్వారా నీకు జ్ఞానం అనుగ్రహించబడ్డది, క్రీస్తు ద్వారా నీకు బుద్ధి అనుగ్రహించబడ్డది. అయితే ఎప్పుడైతే నువ్వు క్రీస్తును అంగీకరించావో అప్పుడు నీకేం అనుగ్రహించబడ్డదంట? జ్ఞానం అనుగ్రహించబడ్డదంట. అయితే ఎప్పుడైతే జ్ఞానవంతులు ఏం పలుకుతారండి? ఏం పలుకుతారంట? ఏం పలుకుతారండి? జ్ఞాన నాలుక మనోహరమైన జ్ఞానాంశం పలుకునంట. అంటే జ్ఞానము నాలుక ఏం చేస్తంట? మనోహరమైన, ఓకే, జ్ఞానాంశమును పలుకుతాదంట. దేవునికి స్తోత్రం. అంటే ఒక విషయం నేను చెప్తాను.
ఈ దినం మనకి గనక విజ్డమ్ ఉంటే గనక ఏం విజ్డమ్ కావాలంట? క్రైస్ట్ విజ్డమ్. క్రైస్ట్ విజ్డమ్ అంటే ఏంటి తెలుసా? వర్డ్ విజ్డమ్. హల్లెలూయా. ఇది నువ్వు నేను చదువుతున్న ఆ వాక్యం యొక్క జ్ఞానం ఎప్పుడైతే నీకు అనుగ్రహించబడుతుందో వాక్య కోణంలోనే నీ యొక్క జ్ఞానమును ప్రదర్శిస్తావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక విషయం చెప్తా. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఓకే, సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఓకే, జ్ఞానం అంటే జ్ఞానం ఇచ్చాడు. ఓకే, డబ్బునిచ్చాడు, అన్ని ఇచ్చాడు. అయితే తన యొక్క జ్ఞానమును ప్రదర్శిస్తున్నాడు. వావ్, హల్లెలూయా. సొలొమోనుకి ఇవ్వబడ్డ జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు. సో ప్రదర్శించడం వల్ల ఇతరులకు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఇతరులకు ఏమొస్తుంది? బలం వస్తుంది. ఇతరులకు ఏమొస్తుంది? వారి యొక్క జీవితంలో ఎలా వారి యొక్క నడవడిక వాళ్ళు కొనసాగించాలో, ఎలా బుద్ధిగా జీవించాలో, అసలు దేని వలన ఇది మనం జయించగలుగుతామో ప్రతి విషయాన్ని, లోతైన విషయాల్ని, మనిషికి కావలసిన ప్రతిదీ సొలొమోను రచించిన ఆ గ్రంథంలో గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా. సో వెన్ యూ హ్యావ్ విజ్డమ్, ఓకే, యూ విల్ షో అండ్ యూ విల్ స్పీక్. ఓకే, నీకు జ్ఞానం అనేది ఎప్పుడైతే అనుగ్రహించబడుతుందో ఆ జ్ఞానం ఏం చేస్తుందంట? పలుకుతుందంట. ఆ జ్ఞానం ఏం చేస్తుందంట? ఇతరులకి వివరణ ఇస్తుందంట. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఇతరులకి ప్రదర్శిస్తుంది. హల్లెలూయా. అయితే నేను చెప్పబడేది ఏం జ్ఞానం అంటే, క్రీస్తును కలిగిన మనకి జ్ఞానం అనుగ్రహించబడ్డది. ఈ విజ్డమ్ వల్ల మనము మాట్లాడుతున్న విధానం అనేది మొదట మార్చుకోవాలంట. అంటే ఒక విషయం చెప్తా. ఇది మనం ఎన్నో మాటలు పలుకుతాం. పొద్దు నుంచి సాయంత్రం కల్లా మనం అనేకమైన విషయాలు, అనేకమైన మాటలు ఫోన్లో కానీ, మన ముందున్న వ్యక్తులతో కానీ, ఓకే, లేకపోతే ఇంకేదైనా మనం యొక్క మాట పలకంది, మన నోరు తెరవంది, మనం ఒక్కరోజు కూడా మనం నిద్రపోలేము. ప్రైజ్ లార్డ్. మన నాలుక మాట్లాడింది, మన నోరు పలకంది, మనం భోజనం కూడా మనం చేయలేము. ఓకే, సో అలాంటిది ఈ నోటిని మనం ఏం చేయాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం కల్లా 24 hours లో మనం ఏం చేస్తున్నాం, మనం ఏం పలుకుతున్నాం, ఓకే, మనం ఎలా మన యొక్క మాటల్ని ప్రదర్శిస్తున్నాం అనేది నువ్వు గ్రహించగలిగితే, గమనించగలిగితే నువ్వు పలుకుతున్న మాటల్లో జ్ఞానం ఉందా లేదా నువ్వు పలుకుతున్న మాటల్లో బుద్ధిహీనత ఉందా నువ్వు గ్రహించగలగాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంట, నేను కొంచెం లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, మనోహరమైన జ్ఞానాంశములు పలుకునంట. మనోహరమైన, ఓకే, మనోహరమైన అంటే అత్యధికమైనది, అంటే చాలా మనోహరం అంటే ఇక నీకు సమాధానం కలుగుతుందంట. అక్కడ సమాధానకరమైన మాటలు పలుకుతుందంట. ఇతరులకి జీవాన్నిచ్చే మాటలు పలుకుతుందంట. ఇతరులకి బలం ఇచ్చే మాటలు పలుకుతుందంట. ఓకే, ఇతరులకి శక్తినిచ్చే మాటలు పలుకుతుందంట. అంటే మనోహరమైనది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక పాట విన్నాం అనుకోండి మనం, ఓకే, దేవుని పాట మనం వింటే మనకి ఎలా ఉంటుంది? మన హృదయం అంతా మనోహరంగా ఉంటది. మన హృదయం అంతా తెప్పరిల్లుతుంది. ఎంత శాంతిని మనం కలిగి ఉంటాం, ఎంత ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. అవును కదా? అలాగా నీ నోటిలో నుంచి పలకబడుతున్న ప్రతి మాట ఇతరులకి ఎంతో మనోహరంగా ఉండాలంట. ఎంతో వాళ్ళకి తెలివిని, జ్ఞానాన్ని బోధించాలంట. అరే, ఈ వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాటలో మనం ఏదో నేర్చుకోగలగాలి, ఏదో మనం వినాలి, ఏదో తెలుసుకోవాలి అనే కోణంలో వాళ్ళు ఆశపడుతూ నీతో మాట్లాడాలి. హల్లెలూయా. ఈ దినం క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరూ, ఓకే, జ్ఞానయుక్తమైన మాటలు పలికేది 10%, బుద్ధిహీనతగా పలికేది 90%. సో దట్స్ వై వాళ్ళు ఏమైతుంది తెలుసా, వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. ఓకే, అవర్ వర్డ్స్ సీడ్స్ అన్నమాట. మనం మాట్లాడుతున్న ప్రతి మాట విత్తనాలతో సమానం. నువ్వు పలుకుతున్న ప్రతి మాట విత్తనంగా మార్చబడుతుంది. నువ్వు పలుకుతున్న ప్రతి మాట విత్తనంగా మార్చబడుతుంది. సో ఆ విత్తనం ఏమవుతుంది? నీకే మరలా, ఓకే, వృక్షాన్ని ఇస్తుంది, నీకే మరలా ఫలాన్ని ఇస్తుంది. దాన్ని బట్టే నీ జీవిత నడవడిక ఆధారపడి ఉంది. హల్లెలూయా. సో నీ మాటలు ఎలా పోతున్నాయో నీ యొక్క లైఫ్ కూడా అలానే పోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు మాటలు ఎలా పలుకుతున్నావో నీ లైఫ్ కూడా అలా టర్న్ అవుతుంది. హల్లెలూయా. ఓకే, సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, బుద్ధి జ్ఞానం సర్వసంపద క్రీస్తు ఉన్నాయంటే ఆ యేసు క్రీస్తుని కలిగిన నీ యొక్క హృదయం నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి నీలో నుంచి ఎంతో ప్రపంచానికి, ఓకే, జ్ఞానాన్ని నేర్పించే మాటలు నీలో నుంచి బయటికి రావాలంట. హల్లెలూయా. ఏమంటా అంటే, హృదయం నిండిన దాని కొలది నోరు మాట్లాడుతుందంట. సో నా హృదయం అంతా యేసు
కలిగి ఉన్నాడు, యేసు ప్రేమను నేను కలిగి ఉన్నాను, ఆయన మాటలు నేను కలిగి ఉన్నానంటే నేను పలుకుతున్న మాట చాలా శక్తివంతమైనది. ఇతరులకి తెలివి లేని వారికి తెలివినిస్తుంది, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తుంది. ఓకే, సరైన జీవితాన్ని వాళ్ళు జీవించకపోతే వారి జీవితానికి ఆధారాన్ని ఇస్తుందంట. హల్లెలూయ. ఒక విషయం చెప్తా, సమూయేలు యొక్క మాటలు ఒక్క మాట కూడా కింద పడనివ్వలేదంట దేవుడు. సమూయేలు ఈజ్ అ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని కలిగిన దైవజనుడు. ఓకే, దేవుని కలిగిన దైవజనుడు. సో దేవుని కలిగిన ఈ దైవజనుడు పలుకుతున్న ప్రతి మాట దేవుడు కింద పడనివ్వలేదంట. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కింద పడనివ్వలేదంట. అంటే ఒక్క మాట కూడా, తనలో నుంచి ఒక్క మాట కూడా వ్యర్థంగా పోలేదంట. ఓకే, సమూయేలు పలుకుతున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఏమొచ్చేది తెలుసా? దర్శనం వచ్చేదంట. దేవునికి స్తోత్రం. ద లార్డ్ ఈజ్ స్పీకింగ్. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు, సమూయేలు ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడని వాళ్ళు గ్రహించేదంట, వాళ్ళు వినేదంట, భయము భక్తి కలిగి వాళ్ళు జీవించేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక విషయం నేను చెప్తున్నా, యేసుక్రీస్తుని కలిగిన ఆయన కంటే అత్యధికమైన కృప మనకు అనుగ్రహించబడ్డది. ఆయన కంటే అత్యధికమైన ప్రేమలో మనం ఉన్నాం. ఓకే, మన మాటలే మన జీవన నడవడికని మారుస్తుంది. మన మాటలే నీకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. మన మాటలే అన్ని కోణాలుగా నువ్వు డెవలప్ కావాలంటే డెవలప్ అవుతావు, బ్లెస్ కావాలంటే బ్లెస్ అవుతావు, లేదా శాపంలోకి వెళ్ళాలంటే శాపంలోకి వెళ్తావు. ఎందుకంటే జ్ఞాన అంశములు పలకాలంట. జ్ఞాన అంశములు అంటే ఏంటిదంటే, ఇప్పుడు చూడండి, టాపిక్ నేను మాట్లాడుతున్నాను. ఓకే, మొన్న కాలింగ్ విషయం మాట్లాడాను. ఈ రోజు విజ్డమ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే సో మెనీ టాపిక్స్ ఉన్నాయంట, ఎన్నో అంశాలు ఉన్నాయంట. సో ప్రతి వారము నేను ఏదో ఒక అంశాన్ని నేను పలుకుతున్నాను అంటే నాకు ఇవ్వబడ్డ జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క అంశములు నేను పలుకుతున్నాను. ఓకే, యేసుక్రీస్తుని నానా కోణంలో అంశములుగా నేను ప్రదర్శిస్తున్నాను. అర్థమవుతుంది ఎవరికన్నా? అయితే యేసును కలిగిన నీలో ఆ యొక్క గూఢమైన రహస్యములు ఉన్నాయంట, గూఢమైన జ్ఞానం ఉందంట. ఓకే, నువ్వు పలుకుతున్న మాటలను బట్టి ఆ జ్ఞానాన్ని కోల్పోతున్నావు, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని కోల్పోతున్నావు. వరల్డ్లీ విజ్డమ్ అనేది, వరల్డ్లీ లాంగ్వేజ్ అనేది నీకు అనుగ్రహించబడతా ఉన్నది. ఓకే, సో దట్స్ వై నువ్వు అక్కడ గ్రో అవ్వట్లేదు, ఇక్కడ గ్రో అవ్వట్లేదు, ఇక్కడ బ్లెస్ అవ్వట్లేదు, అక్కడ అది జరగట్లేదు. ఓకే, సో నీ మాటలకి చూడండి, ఎదుటి వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరియైన రీతిగా ఆ వ్యక్తికి నీ మాటల ద్వారా నువ్వు ప్రదర్శించగలిగితే ఆ వ్యక్తి నీ మాటకు లోబడతాడు. హల్లెలూయా. నీ మాటకి ఆ వ్యక్తి లోబడతాడు. లేదా ఆ ఎదుటి వ్యక్తికి సరియైన జవాబు నీ నోటి నుంచి రాకపోతే ఆ వ్యక్తి నీకు శత్రువుగా మారుతాడు. ఓకే, నిన్ను ప్రేమించే వ్యక్తి కూడా నీకు శత్రువుగా మారుతాడు. ఓకే, అందుకే ప్రతి మాట నీ నోటి నుంచి వస్తున్నప్పుడల్లా నువ్వు ఆలోచించి మాట్లాడాలా. ఓకే, మాట్లాడుతూ ఆలోచించాలా, ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే యు ఆర్ క్యారింగ్ విజ్డమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, జ్ఞానానికి ఉత్పత్తి అవుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జ్ఞానం అంతా ఎక్కడుంది? క్రైస్ట్ లో ఉంది. ఇప్పుడు క్రైస్ట్ ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో నీలో నుంచి ఏమవుతుందంటే ఓకే ఉత్పత్తి అవుతుంది విజ్డమ్ అనేది. డే బై డే విజ్డమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. జ్ఞానం అనేది ప్రదర్శించబడాలి నీ ద్వారా. సో నువ్వు పలుకుతున్న మాటలు ఎలా ఉన్నాయో నేను చెప్తాను. ఇప్పుడు నీకు దుఃఖం అనేది ఏర్పడుతున్నప్పుడు నువ్వేం మాట్లాడతావు? దుఃఖాన్ని మాట్లాడతావు. కానీ అది నువ్వు మాట్లాడాల్సింది దుఃఖం కాదు, నువ్వు మాట్లాడాల్సింది సంతోషం. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. క్రీస్తు నీలో ఉన్నాడు. ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావు. అంటే ఎందుకు దుఃఖం వచ్చింది, ఏ కోణంలో దుఃఖం వచ్చింది, ఏ విషయంలో నీకు ఇబ్బంది పడుతున్నావు అని వాక్య దగ్గరికి వెళ్తే వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నీకు బోధిస్తుందంట. వాక్యం కలిగిన వ్యక్తి ఎలా మాట్లాడతాడంటే, నాకు దుఃఖం ఉంది అంటే నేను దుఃఖం మాట్లాడాడు. దానికి వ్యతిరేకంగా నేను దుఃఖంగా లేను, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నాలో గొప్ప సంతోషం దాగుంది, హల్లెలూయా అని సంతోషాన్ని వ్యక్తపరుస్తాడంట.
ఓకే, ఒకవేళ తన జీవితంలో అనేకమైన పోరాటాలు గుండా పోతున్నప్పుడు ఆ వ్యక్తి పోరాటాన్ని మాట్లాడాడు, గొప్ప విడుదల పలుకుతాడు. హల్లెలూయా. యెహోవా నా దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఓకే, నా యుద్ధములన్నింటినీ ఆయనే జయించువాడు, నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇది జ్ఞానయుక్తమైన ఆ జ్ఞానులు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఓకే, ఒకవేళ శరీరంలో నీకు మరణకరమైన వ్యాధి ఉన్నా కూడా క్రీస్తును కలిగిన వ్యక్తి జ్ఞానయుక్తంగా ఎలా మాట్లాడతాడంటే వాక్య కోణంలోంచి మాట్లాడతాడంట. క్రీస్తు నా కోసం చనిపోయాడు, ఆయన పొందిన గాయంలో చేత నేను స్వస్థత పొందిన. ఓకే, నేను ఆయన ద్వారా సమస్తాన్ని కలిగి ఉన్నా కాబట్టి, నేను దీన్ని జయించాను కాబట్టి అయితే ఏం మాట్లాడుతున్నాడంటే ఐఎమ్ హీల్డ్ అని నేను మాట్లాడుతున్నా. దిస్ ఈస్ ద విజ్డమ్. హల్లెలూయా. ఇది వాక్యం, ఇది జ్ఞానం. ఓకే, ఇది జ్ఞానం. రోగం వచ్చింది, లేకపోతే ఏదైనా బలహీనత వచ్చింది, నేను అయిపోయినా, నేను చనిపోతున్నా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అందరికి వందనాలు అని చెప్తున్నావు అంటే నువ్వు బుద్ధిహీనతగా మాట్లాడుతున్నావు, అజ్ఞానంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా క్రీస్తు గురించి నీకు సరిగ్గా తెలియదు, క్రీస్తు నీ కోసం ఏం చేసినో నీకు తెలియదు. ఓకే, సో యు ఆర్ నాట్ నోయింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఇంకా వాక్యం ఇంకా సంపూర్ణంగా తెలుసుకోలేదు. జ్ఞానం నీలో ఉంది, కానీ అది ప్రదర్శించడానికి హౌ టు, ఓకే, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలా, ఎలా దాన్ని ప్రదర్శించాలా, ఎలా ఇతరులకి నేను బోధించాలా, ఎలా దాన్ని చేయాలా అనేది వాక్యము దగ్గరకు వస్తే, ఓకే, ఈ మార్గంలో నేను మాట్లాడాలనా, ఈ మార్గంలో ప్రదర్శించాలనా అని నీకు తెలియజేయబడతాదంట. అంటే సో మెనీ టాపిక్స్ నీలో ఉన్నాయంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం నేను చెబుతున్నానంటే నాకు అనుగ్రహించబడ్డ జ్ఞానాన్ని బట్టి నేను తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఓకే, సో చాలా జాగ్రత్తగా నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నీలో జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. సో నువ్వు మాట్లాడుతున్న ఆ నెగిటివ్ అనేది సరైన రీతిలో, ఓకే, నువ్వు దాన్ని ప్రదర్శించలేదు కాబట్టి నీ మాటకు విలువ లేకుండా పోతా ఉంది. ప్రజల పట్ల, నీ కుటుంబంలో కూడా నీ మాటకు విలువ లేకుండా పోతా ఉంది. ఓకే, సమాజంలో నీ మాటకు విలువ లేకుండా పోతా ఉంది. ఓకే, అందుకే నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను మాట్లాడుతున్న ప్రతి మాట చాలా శక్తివంతమైనది అని నువ్వు గ్రహించగలిగితే ఆ మాటను దేవుడు కింద పడనీయాడు. హల్లెలూయా. కింద పడనీయాడు. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? ఓకే, అర్థమవుతుందా? కింద పడనీయాడు నీ మాట. సో జ్ఞానయుక్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. నేను నువ్వు జ్ఞానివే, సో జ్ఞానముగా మాట్లాడు ప్రతిసారి. హల్లెలూయా. సో నువ్వు మాట్లాడుతున్నా కొన్నిసార్లు పవర్ అవసరం లేదండి, విజ్డమ్ చాలు. దేవునికి స్తోత్రం. సొలొమోనుకి పవర్ అనుగ్రహించబడలేదు, విజ్డమ్ అనుగ్రహించబడ్డది. విజ్డమ్ వల్ల రాజ్యాలను జయించాడండి. హల్లెలూయా. రాజ్యములన్నీ, ఓకే, షేబా దేశపు రాణి వచ్చి, ఓకే, ఆయనకి నమస్కారం చేసింది. ఆయన చూసి అంత ఆశ్చర్యపోయింది. వావ్, ఇంత సమాధానంగా ఉంది, ఇంత మనోహరంగా ఉందా. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకి రాజులందరూ ఆశ్చర్యపోయే వాళ్ళంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజులందరూ వచ్చి ఆయన జ్ఞానయుక్తమైన మాటల కోసమే వచ్చేదంట. ప్రైజ్ ది లార్డ్. దేశాల రాజులు వచ్చి సొలొమోను ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేసేవాళ్ళంట. హల్లెలూయా. ఆ రకమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు అని నేను అనను. ఆ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నువ్వు కొత్తగా జన్మించినప్పుడే ఆ లైఫ్ అనేది నీలో యాక్టివేట్ చేయబడింది. ఆ సూపర్ న్యాచురల్ లైఫ్ అనేది నీకు యాక్టివేట్ చేయబడతారు. హల్లెలూయా. ఇంకొక విషయం నేను చెప్తాను. ఏ వ్యక్తి అయితే నీతో పోరాటం చేస్తూ ఉంటాడో, నువ్వు పోరాటం గుండా వెళ్తా ఉంటావో, ఓకే, ఏ వ్యక్తి అయితే నీ జీవితంలో అనేక సార్లు ఇబ్బందులు కష్టాలు తీసుకొస్తా ఉంటాడో, జ్ఞానులు వారికి వ్యతిరేకముగా, ఓకే, వాళ్ళు నేను ఏదైనా ఒక మాట తిట్టారనుకోండి, నువ్వు కూడా ఒక మాట తిట్టలేవు. బుద్ధిహీనులు అయితే తిడతారు. ఓకే, జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పోరాడినది దేంతోనంట, శరీరంతో కాదు, ఆత్మ సంబంధమైన లోకనాథులతోనే వాళ్ళు పోరాడుతున్నారంట. ఓకే, సో ఈ దినం నీ మీదికి వస్తున్న ప్రతి పోరాటం అది ఆత్మ సంబంధమైనది. ఇది జ్ఞానం, గుర్తుపెట్టుకోండి, ఇది విజ్డమ్. నువ్వు ఎదుర్కొంట ప్రతి సమస్యకి అది ఆత్మ సమస్య. ఓకే, అది స్పిరిచువల్ రెల్మ్. ఓకే, అది ఆత్మ సంబంధమైన లో నుంచి నేను దాడి చేస్తూ ఉంది, నీ మీద పోరాటం చేస్తూ ఉంది. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు కూడా స్పిరిచువల్ వార్ఫేర్ ని మొదలు పెట్టాలా. హౌ? ఓకే, వెన్ యూ ప్రే, వెన్ యూ రిలీజ్ ద వర్డ్,
ఇట్ యాక్టివేట్స్. హల్లెలూయా. అది ఆత్మీయ రిలలోకి ఈ మాట వెళ్ళి అక్కడి నుంచి నీ యొక్క పరిస్థితి మార్చివేయడానికి పనిచేస్తుందంట నీ మాట. హల్లెలూయా. ఓకే, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. శరీర సంబంధమైన వ్యక్తికి అర్థం కావు అన్ని విషయాలు. ఓకే, సో అందుకే నేను ఎవరైనా తిట్టారనుకోండి, డైరెక్ట్ గా వెళ్ళి తిట్టేస్తా ఉంటావు. అది శరీర సంబంధం యొక్క లక్ష్యం, అదే లక్ష్యాలని. ఓకే, బుద్ధిహీనత అది. ఓకే, జ్ఞాన వ్యక్తి ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఓకే, ఇది వీళ్ళు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఇది వీళ్ళ నుంచి వచ్చేది కాదు, వీరి వెనక ఆత్మ పని చేస్తా ఉంది. సో నేనేం చేయాలంటే ఆత్మీయ రూపంలోనే పని చేయాలి. అయితే ఇప్పుడు నేనేం చేయాలంటే ఐ వాంట్ టు స్పెండ్ ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రిగాబా సఖారాబా అని నువ్వు ప్రార్థనలోకి ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో ఈ ప్రేయర్ ఏం చేస్తుందంటే ఆ స్పిరిచువల్ లో ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో ఆ దురాత్మని నీ ప్రార్థన చేయిస్తుందంట. సో అక్కడి నుంచి ఈ వ్యక్తి నీతో సమాధానం పడతాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నోసార్లు జరిగింది. నన్ను తిట్టి నన్ను ఇబ్బంది పెట్టే వ్యక్తి రేపు పొద్దున వచ్చి సార్ ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్ దైవజనుడా ఓకే నన్ను క్షమించు, ఓకే నా మీద కోపం ఉంచకు, ఓకే ఒకవేళ నువ్వు కోపడితే నేను నా జీవితం ఎలా అవుతుందో అని బతిలాడిన రోజులు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. ఓకే దైవజనుడా దయచేసి నా మీద కోప్పడకు, దయచేసి నీ మీద కోప్పడకు అని అలా చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే వీ హ్యావ్ విజ్డమ్, మన జ్ఞానం ఉంది. ఆ వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నారో మనకు తెలుసు, ఎవరు ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్నారో మనకు తెలుసు. సో జ్ఞానయుక్తమైన మాటలు పలకడం వల్ల నీ మాటలకి ఓకే చాలా శక్తి ఏర్పడుతుందంట. సో మచ్ పవర్ అనేది రిలీజ్ అవుతా ఉంటది. హల్లెలూయా. యేసుక్రీస్తు చాలాసార్లు ఆయన వెళ్ళి చేతుల నుంచే స్వస్థపరిచే దానికంటే ఓకే ఆయన మాట పలకడం వల్ల ఓకే అనేకమైన కార్యాలు జరిగిపోయేదంట, అనేకమైన గొప్ప కార్యాలు జరిగిపోయేదంట. దట్ ఈస్ విజ్డమ్. హల్లెలూయా. అది జ్ఞానయుక్తమైన మాటలు. హల్లెలూయా. ఇంకో వాక్యం నేను తెలియపరుస్తాను. యోబు గ్రంథము లేదు ఇదే వచనం చదువుదాం. ఓకే ఇదే అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఆత్మ భంగము కలుగును. అంటే కుటిలతమైన మాటల వలన ఇతరుల యొక్క ఆత్మ క్షీణిస్తుందంట. ఒకసారి గుర్తుపెట్టుకో. ఓకే నీకు నువ్వు గ్రహించడం ప్రయత్నం చెయ్యి. నీ జీవితంలో ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో నువ్వు ఎంతమంది యొక్క ఆత్మను భంగము చేశావనేది గుర్తుపెట్టుకో. బ్రదర్ నేను చేస్తానా బ్రదర్, సిస్టర్ నువ్వు చేయవు, బ్రదర్ నువ్వు చేయలే. నీలో ఓకే ఎప్పుడైతే ఆ బుద్ధిహీనత ఎప్పుడైతే పనిచేస్తుందో ఆ మాటల వల్ల ఇతరుల యొక్క జీవితాల్లోకి వెళ్ళి వారి యొక్క ఆత్మను భంగము చేస్తాయంట. ఓకే సో నీ మాటల్లో ఏముందంట, లైఫ్ ఉందంట, జీవ వృక్షం ఉందంట, జీవ వృక్షము. ఓకే ఆ చెట్టు కిందకి వచ్చి ఎంతో మంది సేద తీసుకోవచ్చు, ఎంతో మంది విశ్రాంతి తీసుకోవచ్చు. ఓకే కొంతమంది మాట ఎంత ఆదరణ కలగజేస్తుంది అంటే అది ఎంతగానో బలాన్ని అనుగ్రహిస్తుంది. ఓకే కొన్నిసార్లు కోపం రావచ్చు, కొన్నిసార్లు బాధ రావచ్చు. ఓకే సో కొన్నిసార్లు నువ్వు గ్రహించలేకపోతే కొన్ని ఇబ్బందులు కలగజేసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. కొన్ని ఇబ్బందులు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో జ్ఞానయుక్తంగా ఓకే ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చేయాలంటే నీ హృదయాన్ని ఏలాలా, నీ మనసుని ఏలాలా, ఓకే నీ నాలుకని ఏలాలా. ఎప్పుడైతే ఈ వాక్యం నీ మనసు నీ తలంపును ఏలుతా ఉంటుందో ఈ వాక్యం నుంచి వచ్చే విషయాన్ని నువ్వు ఇతరులకు ప్రదర్శిస్తావు, ఇతరులకు మాట్లాడగలుగుతావు. కొన్నిసార్లు కోపంతో మాట్లాడవచ్చు. సో సరి చేసుకోవడం వల్ల అవన్నీ సర్దుబాటు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే ఈ అధ్యాయం మొత్తం నువ్వు చదవగలిగితే, ఈ అధ్యాయం మొత్తం ధ్యానించగలిగితే ఓకే నువ్వు నిజంగా చాలా బ్లెస్ అవుతావు. ఓకే చూడండి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 7వ వచనం చూడండి. జ్ఞానుల పెదవులు 7వ వచనం, సామెతలు 15వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. వావ్ ప్రైజ్ ది లార్డ్. చూడండి మనం ఏదైనా ఒక గులాబీ దగ్గరికి వెళ్తే గనక ఓకే రోజ్ ఓకే లేదా మేబీ ఫ్లవర్స్ కొన్ని ఉంటాయి, ఆ పేరు నాకు తెలియదు కానీ
ఆ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అవి ఎంత దూరంగా ఉన్నప్పుడే దానిలో నుంచి ఉత్పత్తి అవుతున్న సువాసనని వెదజల్లుతాయంట. అంటే మనకి దానికి ఒక కొన్ని అడుగుల దూరం ఉన్న వాటి యొక్క స్మెల్ ని మనం గ్రహించగలుగుతాం. అంటే ఏంటిదంటే ఆ పువ్వు తన యొక్క సువాసనని వెదజల్లుతా ఉంది. హల్లెలూయా, అర్థమవుతుందని? ఆ పువ్వు, ఆ చెట్టు తన యొక్క ఆ సువాసనని, తనలో ఉత్పత్తి అవుతున్న సువాసనని వెదజల్లుతా ఉంది. అందుకే మనం దగ్గరికి వెళ్ళి ఆ పువ్వుని మనం ఇలా వాసన చూడాల్సిన అవసరం లేదు. అది అంత దూరంలో ఉన్నప్పుడే దాని యొక్క వాసన మనం గ్రహించగలుగుతాం, దాని యొక్క స్మెల్ మనం చూడగలుగుతాం. అప్పుడు చూసి ఎంత బ్యూటీగా ఉంది, ఎంత ఇది ఎంత మనోహరంగా ఉంది, ఇది నిజంగా వావ్, కొద్దిసేపు అట్లా మనం సేద తీసుకుంటాం, కొద్దిసార్లు అక్కడ ఉండాలని మనకు అనిపిస్తుంది. ఓకే, అలాగనే నీతిమంతుని యొక్క నోరు ఏం చేస్తుందంటండి? జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లుతుందంట. సో విజ్డమ్ ఎక్కడుంది? నీ పెదవుల దగ్గర ఉందంట. నీ టంగ్, నీ పెదవులు. సో నీ టంగ్ లో నుంచి నీ పెదవులు ఇవి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో ఏమొస్తుందంట? జ్ఞానాన్ని వెదజల్లుతున్నావంట. హల్లెలూయా. సో నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే అక్కడి నుంచి వెళుతున్న వాళ్ళు నీలో నుంచి వస్తున్న మాటలకి వాళ్ళు ఆకర్షితులు కావాలంట. హల్లెలూయా. ఓకే, మన మాటలు జ్ఞానాన్ని మోసుకుని వెళ్తాయి, మన మాటలు శక్తిని మోసుకెళ్తాయి, మన మాటలు అభిషేకాన్ని మోసుకెళ్తాయి. హల్లెలూయా. మన మాటలు ఇతరులకు ఆదరణ మోసుకెళ్తాయి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఈ మాటలు చాలా చాలా స్పష్టంగా మాట్లాడాలి, లేకపోతే అవి పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయంట, తీసుకుని వెళ్ళిపోతాయంట. హల్లెలూయా. సో నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఇటు శరీర సంబంధమైన లోకంలో పనిచేస్తా ఉంది, అటు ఆత్మ సంబంధమైన లోకంలో పనిచేస్తా ఉంది. సో యువర్ వర్డ్స్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. హల్లెలూయా, ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఓకే, కొన్నిసార్లు నేను చెప్తాను, చాలా మంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడే, నీకు ఏదైనా నెగిటివ్ వస్తుంది లేదా వచ్చినప్పుడే అది నేను ప్రేరేపిస్తున్నప్పుడే దాని గురించే నువ్వు తొందరగా మాట్లాడుతావు, త్వరపడి మాట్లాడుతావు. నాకేదో అవుతుంది, నాకేదో అవుతుంది. నీకు అది అవుతుంది. జ్ఞానం ఏంటి తెలుసా? అది అవుతున్నప్పుడే దాని గురించి మాట్లాడాడు. హౌ టు ఓవర్కమ్, దీనికి ఎలా నేను జవాబు ఇవ్వాలి, అది ఆలోచన చేయాలా, ఆ ఆలోచన తెచ్చుకోవాలి నువ్వు. ఓకే, ప్రభు ఇస్తాను నీకు అది. ఓకే, అది ఆలోచన చేయాలా, దీనికి ఎలా నేను జ్ఞానాన్ని బోధించాలా, ఎలా విజ్డమ్తో దీన్ని ఎలా నేను జయించాలి, ఎలా నేను దీనికి సమాధానం ఇవ్వాలి, ఈ పరిస్థితికి, ఈ సమస్యని ఎలా సమాధానం ఇవ్వాలని ఆలోచన చేయాలంట. ఓకే, సో జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. ఇది నేను ఒక విషయం చెప్తున్నాను. ఒకవేళ నీ ఫ్యామిలీలో ఏదైనా సమస్య ఉండొచ్చు, నీ కుటుంబంలో ఏదైనా సమస్య నువ్వు ఎదుర్కొండొచ్చు, నువ్వు ఇబ్బంది ఎదుర్కొండొచ్చు. దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయి, దానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టు, దానికి వ్యతిరేకంగా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టు. హల్లెలూయా. సో నీ మాటల వల్ల నీ కుటుంబము ఏమంటారు, రెండు చీలికలు కావచ్చు, నీ మాటల వల్ల విడిపోయిన కుటుంబాలు కూడా కలవచ్చు. ఓకే, సో కొన్నిసార్లు నువ్వు పలికిన మాటల్ని మళ్ళా వెనక్కెళ్ళి నేనేం మాట్లాడాను, బుద్ధిహీనంగా మాట్లాడానా, జ్ఞానయుక్తంగా మాట్లాడానా, ఇతరులకి దీవెనకరంగా మాట్లాడానా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మాట్లాడానా, ఇతరుల యొక్క ఆత్మ భంగము చేశానా మాటలు అని వెనక్కి వెళ్ళి ఆ మాటలు బట్టి నువ్వు పశ్చాత్తాపడి దాని విషయంలో క్షమాపణ పొందితే ఆ మాటలు నీకు పనిచేయి, ఆ మాటలు ఇతరులకు పనిచేయి. హల్లెలూయా. సో సమాధాన పడితే అవంతా మార్పులు జరుగుతాయి. హల్లెలూయా. సో ఇతరులు బుద్ధిహీనంగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ఆ మాటలకి నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు కూడా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు అంటే దానికి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏది బుద్ధిహీనత అంటే ఒక మాట నేను చెప్తాను. కొంతమంది ఎవరన్నా ఆ దైవజనుడు ఇలా అంట, ఆ దైవజనుడు ఇలా అంట, ఆ దైవజనుడు ఇలా చేస్తున్నాడంట అని మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. అది బుద్ధిహీనత. హల్లెలూయా. ఒకడు పడి ఉంటాయో, ఒకడు నిలిచి ఉంటాయో మనకు అనవసరం. హల్లెలూయా. ఓకే, సో నెగిటివ్ మాట్లాడుతున్న మాటలు అనేకంగా ఉంటాయి. ఓకే, సో ఆ దైవజనుని ఒక వ్యక్తి తిడుతున్నప్పుడు అవును నిజమే నువ్వు ఉన్నావు అంటే నువ్వు కూడా బుద్ధిహీనతలోకి వెళ్ళిపోతున్నావు. సో ఇట్స్ వెరీ డేంజర్. హల్లెలూయా. నువ్వేది విత్తుతావో మళ్ళీ అది నువ్వు కోసుకుంటావు.
సో చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆ దైవజనం తిరుగుతున్నా అంటే అది వినడానికి ప్రయత్నం చేయకు, అది మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయకు. హల్లెలూయా. రైతులు అవసరమైతే ప్రార్థన చేయి, లేకపోతే దాని గురించి వదిలేసేయి. సో దాంట్లో నువ్వు పాలిభాగస్థం కావకు. హల్లెలూయా. ఇది ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఏం జరుగుతుంది అంటే, ఒకరిని ఒకరు విమర్శించుకున్నప్పుడు వారట్లా వీరిట్లా అన్నప్పుడు ఇదేం జరుగుతుందంటే, ఇది ఎట్లా జరుగుతుందంటే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వాళ్ళ మాటల్లో నువ్వు ఎప్పుడైతే ఏకీభవిస్తావో, వారి మాటల్లో ఏకీభవిస్తావో నువ్వు కూడా ఆ ఫలాన్ని పొందుకుంటావు. సో ఇట్స్ వెరీ డేంజరస్. హల్లెలూయా. సో ఇది జ్ఞానులకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. వినేవాళ్ళు జ్ఞానం కలిగిన ప్రజలు కాబట్టి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. హల్లెలూయా. సో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాక్చువల్గా బుద్ధిహీనత మనలో ఉండదు, బుద్ధిహీనతని మనలో కలగజేస్తుంది అపవాది. హల్లెలూయా. బుద్ధిహీనత మనలో ఉండదు, బుద్ధిహీనత అపవాది కలగజేస్తుంది. సో ఇది చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నీ మాటలు బట్టే ఏంజల్స్ యాక్టివేట్ అవుతాయి, నీ మాటలు బట్టే పరలోకపు తండ్రి నీతో మాట్లాడడం మొదలు పెడతాడు, నీ మాటలు బట్టే పరలోకం నీ కొరకు పనిచేయడం మొదలు పెడతాది. వర్డ్స్. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చెప్తాడంటే, మీరు అన్యజనులాగా మీరు నానా రకాల మాటలు ప్రార్థనలో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఓకే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనం కొన్ని బుద్ధిహీనతగా మాట్లాడుతూ ఉంటాం. జ్ఞానయుక్తంగా. జ్ఞానం అంటే ఏంటి చెప్పాలన్నా? ప్రార్థనలో ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో ప్రభువా నువ్వు చెప్పు ప్రభువా, నేను వింటాను, ఏం చేయాలో చెప్పు ప్రభువా, ఇది జ్ఞానం. బుద్ధిహీనత అంటే ఏంది ప్రభువా, నా జీవితం ఇట్లా చేసావు, అలా చేసావు, ఇలా చేసావు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, బిస్కెట్ ఇవ్వలేదు, చాక్లెట్ ఇవ్వలేదు నాకు. ఓకే, నేను అది అడుగుతున్నా, ఇది అడుగుతున్నాను, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఎందుకు ప్రభా నా జీవితం ఇలా చేసావు, ఎందుకు ప్రభా నా అబ్బాయి ఇంకా స్వస్థత పొందట్లేదు, ఎందుకు నా జీవితం ఇంకా మార్పు చెందట్లేదు, ఎందుకు నా పరిస్థితులు ఇంకా మారట్లేదు. ఇదేంటి తెలుసా? బుద్ధిహీనత. నీకు నీ దేవుని గురించి తెలియపరుస్తున్నప్పుడు నువ్వు మాట్లాడేసి ఏంటిదంటే, లార్డ్ స్పీక్ టు మీ, లార్డ్ స్పీక్ టు మీ. అయ్యా నేను వింటాను ప్రభువా, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఇది జ్ఞానంలో పలికే మాట. ఇది హల్లెలూయా. నేను చేసేది అదే. నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు నేను దేవుని విమర్శించలేదు. 1-2 times నేను అన్నాను, తర్వాత పశ్చాత్తాపడు, ఎందుకు ప్రభా నా లైఫ్ ఇట్లా అయింది, ఎందుకు ప్రభా నువ్వు ఇంకా దీవించట్లేదు, నాకు ఇంకా డబ్బు ఇవ్వలేదు ప్రభా, అది ఇవ్వలేదు ప్రభా, నా మినిస్ట్రీ ఇంకా అది చేయలేదు ప్రభా, అది చేయలే, ఇది చేయలే, నన్ను వాడుకుంటా అన్నావు కదా. నాకు తెలుసు, ఐ నో మై గాడ్. నా దేవుడు నన్ను ఎప్పుడు వాడుకుంటాడో నాకు తెలుసు. హల్లెలూయా. ఒక్కసారి నేను సరెండర్ అయినంటే నా లైఫ్ ఆయన చేతిలో పెట్టాను. నేను ఆయన ఎలాగైనా వాడుకుంటాడు. హల్లెలూయా. ఎలాగైనా వాడుకుంటాడు. సో నేను ఆయన సరెండర్ అయిపోయాను. దట్స్ ఇట్. హల్లెలూయా. దిస్ ఈజ్ విజ్డమ్. ఇది జ్ఞానము. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, యోబు గ్రంథము ఒకసారి తీయండి. యోబు గ్రంథము 'Thank you Holy Spirit'. Thank you Holy Spirit of God. Hallelujah. Yeah. యోబు గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా ఇలా రెఫరెన్స్ చెప్పినప్పుడు కామెంట్స్ లో టైప్ చేయండి, ఇతరులు కూడా త్వరగా తెలుసుకుంటారు వాళ్ళు. ఓకే, త్వరగా తెలుసుకుంటారు వాళ్ళు. 12వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యందు ఉన్నవి, ఆలోచన వివేచన ఆయనకు కలవు. ఓకే, కొంతమంది వృద్ధుల దగ్గర జ్ఞానం ఉన్నది అంటారు. నేను ఒప్పుకోగలుగుతాను. ఓకే, మరి దాంట్లో దేవునికి వచ్చిన జ్ఞానం ఎంత ఉందో నేను చెప్పలేను. దాంట్లో వాళ్ళకంటూ ఒక జ్ఞానం ఉంది. ఓకే, దే హ్యావ్ విజ్డమ్. ఓకే, లోకపరంగా అన్ని విషయాలుగా వాళ్ళ జ్ఞానం ఉండొచ్చు, అది తీసుకోవద్దు అని నేను అనను. కానీ నీ యొక్క గ్రహింపుతోనే వేటిని తీసుకోవాలో వాటినే తీసుకోవాలి. కానీ ప్రతిదీ నువ్వు తీసుకుంటే ఒకవేళ అది నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా మారవచ్చు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఒక రోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక నా పక్క సీట్లో ఉన్న వ్యక్తి ఏజ్డ్ పర్సన్, దగ్గర 55 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. అతను వచ్చి
మా వయసును చూసి నన్ను ఇంకొక దైవజుడు మేము ఇద్దరం వెళ్తా ఉన్నాం, మా ఫ్యామిలీ పరంగా వెళ్తా ఉన్నాము, ఢిల్లీకి వెళ్తా ఉన్నాను నేను. సో అతను వచ్చి మీకేమైనా విషయాలు కావాలంటే నేను పెద్దవాడిని, నాకు చాలా విషయాలు తెలుసు అని డైరెక్ట్ చెప్తున్నాను. వచ్చి నాతో మాట్లాడండి, నేను వస్తాను మీతో మాట్లాడతా అంటే సరే అని అన్నారు. అన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి ఏం చెప్తున్నా అంటే లోకంలో ఉన్న నెగిటివ్ అంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, మాకు సంబంధం లేని దాని విషయంలో అతను చెప్పడం మొదలు పెడుతున్నాడు. మాకు సంబంధం లేని విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. ఓకే ఓకే మేము క్రైస్తవులం, ఓకే మేము జీసస్ ని మేము కలిగి ఉన్నాం. ఓకే, సో అన్ని ఆచారం గురించి అన్ని విషయాలు చెప్తా ఉంటే మేము చెప్పాము డైరెక్ట్ గా అయ్యగారు మేము యేసుని కలిగి ఉన్నాం, మాకంటూ సరైన జ్ఞానం ఉన్నది. ఓకే, సో మీరు ఏదైతే చెబుతున్నారో మాకు సంబంధం లేదు, మేము అంగీకరించము దాన్ని అని అతనికి సరైన రీతిలో మేము జవాబు ఇవ్వడం వల్ల సో తన నోరు మూసుకొని తన యొక్క పని తను చేసుకున్నాడు. హల్లెలూయా. కొంతమంది వృద్ధులు ఏం చేస్తారంటే వారికి తెలిసిన అందరినీ నేను తప్పు పట్టట్లేదు, కొంతమందినే. ఓకే, సో క్రీస్తుని కలిగి ఉన్నాడా ఆ వ్యక్తి, ప్రార్థనాపరుడా ఆ వ్యక్తి, బైబిల్ చదివే వ్యక్తి, మనం ఆలోచన చేయాలి. అతని దగ్గర మనకేమైనా దొరుకుతుందేమో, మన లైఫ్ కి కావాల్సింది ఏమైనా విషయాలు దొరుకుతాయేమో అని కొంచెం నువ్వు ఆలోచన చేయాలా. సో నీ ఆలోచన మేరకు ఏమన్నా కొన్ని విషయాలు ప్రభు మాట్లాడవచ్చు, దాన్ని తీసుకోవడం వల్ల నీ లైఫ్ లో అది అప్లై చేయడం వల్ల నీకు ఎంతగానో దీవెన ఆశీర్వాదం కలుగుతాను. హల్లెలూయా. నేను తోసిపుచ్చాను నేను అనట్లే. కానీ ఇంకొక విషయం ఏంటిదంటే ఓకే జ్ఞాన శౌర్యములు 13వ వచనం, యోబు 12:13 వచనం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనవి వివేచనవి ఆయనకు కలవు. అలా ఎవరికి కలుగు? ఇక్కడ యేసుక్రీస్తుకి ఓకే దేవునికి కలిగి ఉన్నాయంట ఇవన్నీ. సో ఆయన యందు మనం ఉన్నాం కాబట్టి ప్రతిదీ ప్రభువా నాకు ఇగో ఈ స్టడీ విషయంలో నాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, కొంచెం నాకు తెలియజేవా అని అడిగితే ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభువా నాకు ఈ యొక్క బిజినెస్ ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, ఎలా దీన్ని వృద్ధి చేయాలో ప్రభా నాకు అర్థం అవ్వట్లేదు అని నువ్వు అడగలిగితే ప్రభు ఆ జ్ఞానాన్ని ప్రభు నీకు బోధిస్తాడు. మనం ఎక్కువ శాతం సమస్యలకి కారణమంతా 90% విజ్డమ్ ప్రాబ్లమే, జ్ఞాన సమస్యమే. అందుకే ప్రభు అంటే నా ప్రజలు ఏమవుతున్నారంట, జ్ఞానము లేక నశిస్తున్నారంట, విజ్డమ్ లేక, త్వరగా ప్రభుని అడగక, త్వరగా ఆ విషయాన్ని ప్రభు దగ్గర చర్చించక, దాని విషయంలో జ్ఞానం ప్రభు దగ్గర నుంచి పొందుకోక చాలా విషయాలు మనం కోల్పోతా ఉంటాం, చాలా విషయాలు మనం కోల్పోతా ఉంటాం. ఓకే, మనం దాని విషయంలో బ్లెస్ కాలేం, ఏదో బ్లెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మనం బ్లెస్ కావు, ఇటు స్పిరిచువల్ కావచ్చు ఇటు ఫిజికల్ గా కావచ్చు. ఓకే, సో దాని విషయంలో కోల్పోతావు. అందుకే ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర చర్చించాల, ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర నువ్వు మాట్లాడితే ప్రభు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు, జ్ఞానయుక్తంగా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అది కళలు కావచ్చు, గాడ్ ఆపరేట్స్ ఓకే నీకు అర్థమయ్యే రీతిలో, అది కళ కావచ్చు, దర్శనం కావచ్చు, దైవజనుడు కావచ్చు, లేదా వాక్యము ద్వారా కావచ్చు, ప్రవచన రీతి కావచ్చు. ఓకే, ప్రభు నీతో ఏ కోణంలో అయినా నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఓకే, ప్రభు నేను అలా దర్శిస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. సో దానివల్ల నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయం. అందరూ వింటున్నారని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఎక్కడుంది జ్ఞానం? ఎక్కడుంది? 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నల్లుకు సెలవిచ్చాడు. ప్రభు చెప్తున్నాడు డైరెక్ట్ గా ఇక్కడ. హల్లెలూయా. యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు అంటే దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తున్నావు, వాక్యము ఆధారం చేసుకుని నీ ఆత్మీయ జీవితంలో సరిగ్గా కాపాడుతూ నువ్వు ముందుకెళ్తున్నావు అంటే ఆ భయభక్తులు కలిగి ఉండే ఏంటిదంట? జ్ఞానం అంట. అలా ఇది ముందు చెప్పాల్సింది తర్వాత చెప్తున్నాను. హల్లెలూయా. సో ఈ జ్ఞానము నీకు కలిగి ఉన్నావంటాను. ఎప్పుడైనా నువ్వు చదువులో ఒకవేళ ముందుకెళ్ళకపోతే, బిజినెస్ లో నువ్వు ముందుకెళ్ళకపోతే, ఫ్యామిలీ లైఫ్ లో నువ్వు ముందుకెళ్ళకపోతే, అరే నాకు సరైన విజయం లేదు, నాకు సరిగ్గా పరిపాలన చేయడానికి అవ్వట్లేదు, నా కుటుంబాన్ని ఎలా నేను ముందుకు కొనసాగాలో నాకు జ్ఞానం లేదు
అని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు. ఓకే, గాడ్ గివెన్ సమ్ విజ్డమ్ టు యూ. క్రీస్తును కలిగి ఉన్నావు అంటే నీకు జ్ఞానం అనుగ్రహించబడ్డాది. ఓకే, ఆ జ్ఞానం వల్ల నువ్వు పరిపాలన చేయొచ్చు. ఓకే, మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, రాజుగా ఉన్న అంటే ఒక అధ్యక్షుడిగా ఉన్న, ఓకే, ఒక సీఎంగా ఉన్న, ఒక ప్రధానమంత్రిగా ఉన్న వారికంటూ సమ్ విజ్డమ్ ఉంది. వారి పరిపాలన చేస్తున్నారు. ఒకవేళ జ్ఞానం లేకపోతే వారి పరిపాలన చేయరు వాళ్ళు. ఓకే, కానీ ఎప్పుడైతే దైవ జ్ఞానం అనుగ్రహించబడుతుందో ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క సమాధానాన్ని, ప్రజల యొక్క సంతోషాన్ని వాళ్ళు కలుగజేస్తారంట. గాడ్స్ విజ్డమ్. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానాన్ని ఏ వ్యక్తి అయితే ప్రదర్శిస్తాడో ఆ వ్యక్తికి ఏదైతే కోల్పోయాడో అవన్నీ ఆకర్షించడం మొదలు పెడతాయి. అవన్నీ తన యుద్ధకు రావడం మొదలు పెడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది ఎవరికన్నా? సో నువ్వు మాట్లాడుతున్న విధానం ఏంటిదో నువ్వు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయి. ఈ దినం నీ మాటలు ఎలా ఉన్నాయో నువ్వు ఆలోచన చేయడం మొదలుపెట్టు. ఓకే, జ్ఞాన అంశములు నీలో నుంచి బయటకు వస్తాయంట. జ్ఞాన అంశములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, విజ్డమ్ ఆపరేట్ చేయగలుగుతుంది. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ నుండి చెప్పిన ఒక్క మాట చాలు, వాళ్ళకి ఎంతో ఆదరణ ఇస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. ఒక రోజు నేను ఒక ప్రొఫెటిక్గా ఎన్నో విషయాలు నేను మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భం లేకుండా కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను కొందరు జీవితాలలో. ఓకే, అవన్నీ చిక్కుముడులు అన్నీ. ఓకే, అవన్నీ చిక్కుముడులు చాలా మంది జీవితాలలో నేను మాట్లాడాను నేను. ఓకే, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడు, ఆ వ్యక్తి నీకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం తీసుకుని ఆ వ్యక్తి చెప్పు అన్నప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు అనుభవిస్తున్న సమస్యకి ఒక్కసారిగా విడుదల వచ్చేసింది. ఎన్ని రోజులు ఏంది నాకు అర్థం కాలేదు. ఓకే, విషయంతో నేను చెప్పాను నేను. హల్లెలూయా. రీసెంట్లీ నాకు నిన్న కాల్ వచ్చింది. నేను దగ్గర చెప్పి 2 months అవుతుంది. నేను అన్నాను వాళ్ళకి ఎంతగానో ఫైనాన్షియల్ సమస్య ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, దగ్గర ఎన్నో అప్పులు వాళ్ళు కట్టాలి. వాళ్ళు నెలకి దగ్గర 50,000 50,000 వాళ్ళు ఓన్లీ ఇంట్రెస్టే కడుతున్నారు వాళ్ళు. నేను చెప్పాను ఓకే ఎలా ఈ వర్క్ ఎలా వస్తుంది అని చెప్తే నేను అన్నాను ప్రార్థన చేసి పలానా రెడ్డి అనే ఒక వ్యక్తి ఉంటాడు, అది మీ హస్బెండ్కి పరిచయం ఉన్న వ్యక్తి, అతను ఎన్నో రోజులు అవుతుంది మీతో మాట్లాడక. ప్రభు చెప్తున్నా అతనితో వెళ్ళి మాట్లాడితే అతను మీకు కావలసిన ప్రతిదాన్ని సమకూరుస్తాడు. ఓకే, మీకు కావలసిన జాబ్ కానీ లేకపోతే ఆ బిజినెస్ కానీ అతను క్రియేట్ చేస్తాడు. సో ప్రభు చెప్తున్నా అతను వెళ్ళి చెప్పు అన్నాడు. సో ఎప్పుడైతే నేను ఆ విషయం చెప్పానో వాళ్ళు కొంచెం సమయం తీసుకొని వాళ్ళు వెళ్ళి చెప్పారంట. వాళ్ళు వెళ్ళి అతనితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే నేను ఏ పేరైతే చెప్పానో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క విషయం చెప్తే ఆ వ్యక్తి ఇప్పుడు వారికి బిజినెస్ ని క్రియేట్ చేశాడంట. ఓకే, ఇంకొక 1-2 days లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఓకే, తిరిగి మరలా ఫైనాన్స్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ విజ్డమ్. దిస్ ఈజ్ అ ప్రొఫెటిక్ వర్డ్, ప్రవచన వాక్కు. ఓకే, యేసు ప్రభు కూడా తన యొక్క ప్రొఫెటిక్ ఎలా ప్రవచనాత్మకంగా ప్రభు యొక్క జ్ఞానం ఎలా ప్రదర్శించబడుతుంది అంటే ప్రభు ఇప్పుడు బస చేయాలనుకుంటున్నాడు. ఓకే, అయితే శిష్యులు చెప్తాడు మీరు వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద ఉంటది. ఓకే, అల్లలేదు సారీ అక్కడ నువ్వు వెళ్తున్నప్పుడు మీకు మార్గం గుండా ఒక అతను తన యొక్క కుండం వెతుకుని వెళ్తాడు. అతనితో వెళ్ళి చెప్పు ప్రభుకి భోజనం సిద్ధపరచమని, స్థలం సిద్ధపరచమని చెప్తే ఆ శిష్యులు వెళ్ళి చెబుతారు. ఆ వ్యక్తి విని అక్కడ ఆ యొక్క బస సిద్ధము చేయబడతాదంట. హల్లెలూయా. ఐ థింక్ మత్తయిలో ఉంటుంది, మాథ్యూలో ఉంటాయి. ఓకే, సో అర్థమవుతుంది ఇక్కడ ప్రభు తన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు. శిష్యులకి అతను ఎవరో తెలియదు అసలుకి, కానీ క్లూస్ ఇస్తున్నాడు. అతను వెళ్తున్నప్పుడు మార్గంలో నీకు తన పైన కుండనెత్తుకొని వస్తాడు. ఓకే, అతను నువ్వు మాట్లాడితే అతను అంగీకరిస్తాడు అని. ఎంత లోతైన విషయం చూడండి. తెలియని వ్యక్తికి జ్ఞానం చేత పలకబడుతున్న మాట అక్కడ కార్యాలు జరిగిస్తూ ఉంది, క్రియేట్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆత్మీయ రేలలో ఎన్నోసార్లు చూసి ఓకే ఇక్కడ
లైవ్లో వింటున్నా చాలా మందికి కూడా. ఓకే, అతను రాజస్థాన్లో ఉంటాడు. అతను నేను రాజస్థాన్కి వెళ్లకుండానే ఓకే ఒకరోజు నైట్ 12 to 1, 2 o'clock వరకు రాజస్థాన్లో ఉన్న చాలా ప్రాంతాలు, చాలా విషయాలు, వాళ్ళకి సరౌండింగ్ లో ఉన్న విషయాలు అన్ని చెప్పడం జరిగింది. ఆశ్చర్యపోయాడు అతను. హల్లెలూయా. దిస్ ఈజ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఇవన్నీ ఆపరేట్ అవుతా ఉంటాయి. నేను సబ్మిట్ అయ్యాను గాడ్కి, నేను సబ్మిట్ అయ్యాను. సో గాడ్ ఈజ్ యూజింగ్ మీ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీంట్లో అతిశయం ఏమైనా ఉన్నదంటే అది ప్రభువుని బట్టి అతిశయిస్తాను నేను. ఐ విల్ టెల్. హల్లెలూయా. నేను చెప్పగలుగుతాను, నేను మాట్లాడగలుగుతాను. ఓకే, 10 సంవత్సరాలకి నీ జీవితంలో నేను 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నేను చెప్పగల కెపాసిటీ నేను కలిగి ఉన్నాను. అది ప్రభువుని బట్టి. 10 years బ్యాక్ నీ జనరేషన్ కూడా నేను చెప్పగలుగుతాను నేను విత్ నేమ్స్. సో ఐ హ్యావ్ విజ్డమ్, ఐ హ్యావ్ నాలెడ్జ్, సో మెనీ ప్రూఫ్స్. నాకు ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. అలా ప్రజల్లో ఎన్నో సాక్ష్యాలు నేను కలిగి ఉన్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు. బుద్ధిహీనతగా మాట్లాడవద్దు నీ జీవితంలో. నువ్వు జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నావు. అనేకమైన విషయాలను పొందుకోవచ్చు. బ్లెస్ అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథంకి వచ్చేద్దామండి. ముగిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఓకే, 37వ అధ్యాయం, కీర్తన 37వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రైట్, హల్లెలూయా. 37వ అధ్యాయం, కీర్తనలు 37వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానము గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వావ్, ఎలా ఉంది చూడండి. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఏం చేస్తుందంట? నీతిమంతుల యొక్క నోరు ఏం చేస్తుందంట? జ్ఞానమును వచించును అంట. అంటే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే తనలో నుంచి వస్తున్న ప్రతి మాట విజ్డమ్, జ్ఞానమే. హల్లెలూయా. వావ్, నాకేదో ఉపయోగపడుతుంది, నాకేదో తెలుస్తుంది, నాకేదైనా విషయాలు తెలుస్తుంది అని ఆ వ్యక్తిలో నుంచి ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుందంట, విజ్డమ్ వస్తుందంట. సో వారి నాలుక వల్ల ఏం జరుగుతుందంట? న్యాయం తీస్తుందంట. కొండాలు పెట్టారంట. దేవునికి స్తోత్రం. వారికి గొడవలు పెట్టారంట. వారికి గొడవల్ని కలగజేయరంట. వాళ్ళు కొండాలు పెట్టారంట. వాళ్ళు హల్లెలూయా. అర్థమవుతుందా? సరి అయిన న్యాయము తీరుస్తారంట. సరిగ్గా న్యాయముగా మాట్లాడతారంట వాళ్ళు. హల్లెలూయా. సో విజ్డమ్ యొక్క శక్తి ఇంతగా కలగజేయబడుతుందండి. హల్లెలూయా. కొన్నిసార్లు పవర్ చేయనిది విజ్డమ్ చేస్తుంది, జ్ఞానం చేస్తారు. ఓకే, కొన్నిసార్లు గంట సేపు చేసిన ప్రార్థన వలన ఫలం పొందకపోయినా ఒక్క నిమిషంలో నీకు ఆ ప్రార్థన చేయడం ఏమొస్తుంది? జ్ఞానయుక్తమైన మాటలు బయటకు వస్తాయి. దాన్ని బట్టి నువ్వు ఆచరణలో పెట్టగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే, నీకు నువ్వుగా అప్లై చేసుకోగలిగితే నీ లైఫ్ సూపర్ న్యాచురల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతాయి. ద ప్రాబ్లం ఏంటిదంటే ప్రార్థన జీవితం ఉండాలా, సరైన వాక్య జీవితం ఉండాలా, సరైన సబ్మిషన్ అనేది ఉండాలి. ఓకే, నీ జీవితంలో ఇవి ఎప్పుడైతే కలగజేయబడతాయో ఇక నీ జీవితంలో ఇక పోరాటాన్ని నువ్వు సింపుల్గా జయించవచ్చు. పోరాటం రాకమునిపే, సమస్యలు రాకముందే నువ్వే గ్రహించవచ్చు. నాకు ఈ విషయంలో ఇది రాబోతుంది, సో ముందుగానే ఏదైనా ఒక మార్గం కలగజేసుకోవాలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, నీ జీవితంలో ఇలాగా జ్ఞానం అనేది ఉత్పత్తి చేయబడుతుందంట. ఈ దినం ఈ వాక్యం వింటున్న నువ్వు నీ జీవితంలో ఒకవేళ నేను చెప్పిన మాటల్లో నువ్వేమైనా గ్రహించగలిగితే ఈ దినం నువ్వు
దాని విషయంలో నువ్వు చర్య తీసుకోగలిగితే గాడ్ స్పీక్స్ టు యూ. హల్లెలూయా. ప్రభు నీతో ప్రతి విషయం ప్రతిరోజు నీకు స్పష్టంగా నీతో మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు అని భ్రమలో ఉండవు. ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటుంది ప్రభు మాట్లాడుతున్నా అంటే. ఒకవేళ ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నా అంటే ఆ వ్యక్తి గ్రహిస్తాడు, నిజంగా ప్రభు నాతో మాట్లాడుతున్న ఈ దైవజన్ ద్వారా అని గ్రహిస్తాడు. హల్లెలూయా. భ్రమలో పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజల్లో నీకేదో జరగబో అని భ్రమలో పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభు మాట్లాడుతున్నా అంటే దాన్ని స్పష్టంగా న్యాయము తీర్చాలంట, స్పష్టంగా మాట్లాడంట. వాళ్ళ జీవితంలో ఒక క్లారిటీ, ఒక పిక్చర్ అనేది ఏర్పడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? సో ఇదేంటి తెలుసా? జ్ఞానము, ఇది విజ్డమ్. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు నేను చెప్పాను. ఓకే, ఇంకా చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి జ్ఞానం విషయంలో. హల్లెలూయా. ఓకే, నువ్వు అది చేయాలి ఇది అనట్లేదు నేను. ఓకే, ఒక విషయం చెప్తాను నేను. అదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం చూడండి, 34వ వచనం. 37వ అధ్యాయం, కీర్తన 37వ అధ్యాయం 34వ వచనం ఏముందంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. వావ్, ఎంత పవర్ఫుల్ చూడండి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటిదంటే ప్రభు కోసం కనిపెట్టాలంట. ప్రతిసారి, ఒక్కసారి కాదు. ఏదైనా నువ్వు స్వతంత్రించుకోవాలని నువ్వు ఆశిస్తున్నట్టయితే దానిని ప్రభు దగ్గర కనిపెట్టాలంట. సో ప్రభు దగ్గర కనిపెడితే ప్రభు దాన్ని ఎలా చేయాలి, ఎలా ఆ పరికరాన్ని తయారు చేయాలి, ఆ పరికరాన్ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎలా జవాబు ఇవ్వాలి, అంత గొప్పగా ఉన్న వ్యక్తికి ఎలా నేను సమాధానం ఇవ్వాలి అని దేవుడు నీకు జ్ఞానాన్ని కలగజేస్తాడంట, జ్ఞానం ఇస్తాడంట. సో అప్పుడు దాన్ని స్వతంత్రించుకోవచ్చు అంట. ఇద్దరు నీ డబ్బును స్వతంత్రించుకోవచ్చు బై విజ్డమ్. ఇద్దరు నీకు కావలసిన ఆస్తిని స్వతంత్రించుకోవచ్చు జ్ఞానము వలన. హల్లెలూయా. ఒకవేళ నీ ఫ్యామిలీ రిలేషన్ నీకు కావలసిన ఆ యొక్క ఆ డబ్బును కానీ ఓకే అది ఇవ్వట్లేదా, నువ్వు జ్ఞానం వల్ల దాన్ని స్వతంత్రించుకోవచ్చు. హల్లెలూయా. చూడండి, ప్రార్థన అయినా జ్ఞానంతో చేయాలా. ఓకే, వాక్యం చదవడమైనా కూడా జ్ఞానంతో చదవాలి. ఓకే, దేవుని ఆరాధించడం కూడా జ్ఞానయుక్తంగా నువ్వు ఆరాధించాలి. దేవునికి ఇవ్వడం కూడా జ్ఞానయుక్తంగా ఇవ్వాలి. హల్లెలూయా. సో సరైన రీతిలో నువ్వు ఇవ్వట్లేదంటే బుద్ధిహీనంగా నువ్వు చేస్తున్నావు. దిస్ ఆల్ విజ్డమ్. హల్లెలూయా. దిస్ ఆల్ విజ్డమ్. ఓకే, ఇవన్నీ విషయాలు వీటిలో నువ్వు ఆపరేట్ అయితే ఇక నీకు సక్సెస్ అనేది ఎందుకు ఉండదండి? ఎందుకు దీవెన అనేది ఎందుకు ఉండదు? ఎందుకు ఆశీర్వాదం అనేది ఉండదు ఈ జీవితంలో? ఓకే, కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్తారు. వాళ్ళకి దేంట్లో ఉన్నది? బుద్ధిహీనతలు ఉన్నది. జ్ఞానం ఏంటిదంటే గివ్ టు గాడ్, యూ విల్ రిసీవ్, దాట్స్ ఇట్. ఇది జ్ఞానం. ఇచ్చి ప్రార్థించి ప్రభు కోసం కనిపెట్టు, స్వతంత్రించుకుంటాను నీకు కావాల్సింది. ఓకే, నా పరిచయం అలా చాలా మంది ప్లస్ అయ్యారు వాళ్ళు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో విజ్డమ్, జ్ఞానం ఉత్పత్తి అవుతుంది నీలో. ఓకే, జ్ఞాన అంశములు ఉత్పత్తి అవుతున్నాయి. నువ్వే పట్టుకోవట్లేదు ఆ వ్యక్తి, నువ్వే పట్టుకోవట్లేదు. ఏదో మాట్లాడుతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నేను నీకు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఏదేదో మాట్లాడుతున్నాను, నువ్వు వింటావా? వినవు. నువ్వే చెప్తావు ఇది అజ్ఞానం అని. సో నేను విజ్డమ్తో మాట్లాడుతున్నా. ఐ నో నేనేం మాట్లాడుతున్నా, నేను గ్రహించే మాట్లాడుతున్నాను. నాలో ఉత్పత్తి అవుతున్న జ్ఞానాన్ని నేను గ్రహించి ఆ మాట నీకు సరైన రీతిలో నేను వివరిస్తున్నాను, మాట్లాడుతున్నాను నేను నీకు అర్థమయ్యే రీతిలో. దిస్ ఈజ్ విజ్డమ్. హల్లెలూయా. సో ఇవన్నీ ఓకే, నువ్వు ప్రభుత్వం గడుపుతున్నప్పుడు, ప్రభుతో సావాసం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క సావాసంలో ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మీకు అందజేయబడ్డదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం మీకు అందజేయబడ్డదని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ ఎనీవన్ బ్లెస్డ్, ఓకే, నాకు కామెంట్ చేయండి ఒకసారి. ఈ వాక్యం నీకేమైనా అర్థమైందా? దీనివల్ల నువ్వేమైనా పొందుకున్నావా? నీకేమైనా అర్థమైందా? నీకేమైనా విజయం వచ్చిందా? టైప్ చేయండి, ఒక మాట టైప్ చేయండి ఎవరన్నా.
Did you receive anything through this word? Did you receive? Okay, prophecy, prayer, ఇవన్నీ కంటే కొంచెం వర్డ్ ఆఫ్ గాడ్ అర్థమైందా? గాడ్ ద విజ్డమ్. Yes, brother. Praise the Lord. Hallelujah. Hallelujah. వండర్ఫుల్ వండర్ఫుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. ఓకే, ఎవరైనా పర్సనల్గా ప్రే చేయించుకోవాలంటే ఇది ఫేస్బుక్ కదా. ఓకే, గాట్ ఇట్ అన్న. యా, సందీప్ కుమార్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, గాట్ ఇట్. దేవునికి స్తోత్రం. ఓకే, పర్సనల్గా ప్రే చేయించుకోవాలంటే వీ నీడ్ టు టాక్ గాడ్లీ వర్డ్స్. దాట్స్ గుడ్, దాట్స్ రైట్. ఓకే, దానివల్ల నువ్వు ఎంతగానో దీవించబడతావు. ఓకే, ఆ మాటలు ఇతరులను కట్ చేయొచ్చు, అది కట్ అయిపోయిన దాన్ని కూడా అతకబెట్టచ్చు. గ్లోరీ టు గాడ్. సో నేను ప్రార్థన చేస్తాను, ఒక నిమిషం ఏకీభవించండి. ఎక్కడున్నా సరే ఏకీభవించండి. శక్తి కలిగిన నామంలో ప్రభువా, అయా ఇంతసేపు జ్ఞానం విషయంలో అనేకమైన విషయాల్లో మాతో తెలియపరిచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినం థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఈ దినం అయా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి విషయంలో మాట్లాడి బలపరిచిన విధానం బట్టి స్తోత్రం. జ్ఞానయుక్తమైన మాటల చేత వాళ్ళని బలపరిచిన ఆ విధానం బట్టి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా ఈ దినం థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని తాకమని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని బలపరచం ప్రభువా. జ్ఞానాత్మను కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నా. వారి జీవితంలో వారు వెళ్తున్న పోరాటంలో ప్రతి విషయంలో అయా వారితో మాట్లాడి వారిని బలపరచని ప్రభువా, వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సరి అనే రీతిలో వారికి జ్ఞానం అనుగ్రహించి అయా వారి కుటుంబంలో, వారి చదువులలో, వారి బిజినెస్లలో, అయా వాళ్ళు చేస్తున్న జాబ్లలో వారికి మంచి జ్ఞానం, దైవికమైన జ్ఞానం అనుగ్రహించి వాళ్ళు వెళ్తున్న ప్రతి పోరాటాన్ని వాళ్ళు జయిస్తూ నీ సాక్షిగా వాళ్ళు జీవించే రీతిగా, గొప్ప సాక్షిగా వాళ్ళు జీవించే రీతిగా వారికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఈ దినం అయా ఎవరైతే ఏ బలహీనతల్లో, ఏ రకమైన సిక్నెస్ లో వాళ్ళు ఉన్నారో, కోవిడ్ చేత బాధపడుతున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ బలమైన తాకిడి వారికి కలుగును గాక. లో టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Be healed in the name of Jesus Christ. Be healed in the name of Jesus Christ. I stretch my hand. I command the sickness come out in the name of Jesus Christ. Every sickness, every darkness spirit come out in the name of Jesus Christ. Amen. Thank you, Father Lord. పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక తండ్రి. హల్లెలూయా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నప్పుడే వారిలో దీవెన ఆశీర్వాదము కలుగును గాక. దీవెన ఆశీర్వాదము కలుగును గాక. In the mighty name of Jesus Christ. తండ్రిని కృతజ్ఞతలు బలపరిచి సమాధానం అనుగ్రహించండి, కృప చూపించండి ప్రభా. వీరి విషయంలో అద్భుతాలు జరిగించండి, సూచక్రియలు జరిగించండి. అయా ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాయి. లాక్డౌన్ లో అయా అనేకులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్ విషయంలో. ఆర్థిక పరిస్థితులు అన్ని అద్భుత రీతిగా వారి జీవితంలో మార్చబడదు గాక. సూపర్ న్యాచురల్ గా ప్రొవైడ్ చేయటం ప్రార్థన చేస్తున్నా. సూపర్ న్యాచురల్ మిరకల్ చేయటం ప్రార్థన చేస్తున్నా. సూపర్ న్యాచురల్ గా డబ్బులు వచ్చే రీతిగా ప్రార్థన చేస్తున్నా ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. కుటుంబాన్ని దర్శించి బలపరచండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. అయ్యా ఎవరైతే స్టడీని కోల్పోతున్నారో సరి అయిన న్యాయం వారికి తీర్చమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా థ్యాంక్ యూ. ఈ గడ్డు సమయంలోనే, ఈ చీకటి గల సమయంలోనే, ఈ మరణాంత కాలంలోనే వీరి జీవితంలో గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగును గాక. సమాధానపరిచి కృప చూపించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉంటాను తండ్రి. అమెన్, అమెన్, అమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సందీప్, యూ విల్ గెట్ జాబ్. డోంట్ వరీ, యూ విల్ గెట్ జాబ్. హల్లెలూయా. నా నోటి నుంచి వచ్చిన మాట ఎప్పుడు కింద పడినా నేను చూడలేదు. ఓకే, యూ విల్ టెస్టిఫై, యూ విల్ టెస్టిఫై. సందీప్, యూ విల్ గెట్ ఎ జాబ్, యూ విల్ గెట్ ఎ జాబ్. సూపర్ న్యాచురల్లీ. ఓకే, సూపర్ న్యాచురల్లీ. ఓకే, ఒక ఎత్తైన పర్సన్, ఓకే, ఒక నీకు కనెక్షన్ గా, అంటే నీతో నీ ఫ్యామిలీకి కనెక్షన్ ఉన్న వ్యక్తి ద్వారా నీకు జాబ్ రాబోతుంది సందీప్. ఓకే, నీ ఫ్యామిలీతో కనెక్ట్ అయిన వ్యక్తితోనే. ఓకే, హీఈస్ యువర్ అంకుల్. హీఈస్ యువర్ అంకుల్. ఓకే, నువ్వు అంకుల్ అని అతను పిలుస్తావు.
ఓకే సందీప్, నేను నీతో మాట్లాడుతున్నా, అంకుల్ అని పిలుస్తావు. ఓకే అతను మంచి జాబ్ లో ఉన్నాడు. ఓకే ద ప్రజెంట్ సిచ్యువేషన్ కి జాబ్ అతను నీకు క్రియేట్ చేయగలుగుతాడు. ఓకే ప్రభు అతన్ని నీ జీవితంలో వాడుకుంటున్నాడు. అతని పేరు అంకుల్. అతను స్పెక్స్ అద్దాలు పెట్టుకుంటాడు. నియర్లీ 50 to 55, 45 to 55 అంత వయసు ఉంటుంది అతనిది, సందీప్. ఓకే నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఓకే సో ఆ అంకుల్ అనే వ్యక్తి ద్వారా ప్రభు నీకు జాబ్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఓకే సందీప్ జాబ్ నీకు అనుగ్రహిస్తున్నాడు. జాబ్ వస్తుంది. ఓకే సో మంచి కంపెనీలో నీకు జాబ్ వస్తూ ఉంది. ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆ అంకుల్ యొక్క నేమ్ ఓకే ద ఫస్ట్ ఆర్ సెకండ్ ఎస్ తోని మొదలవుతుంది. ఎస్ తోని మొదలవుతుంది అతని పేరులో. ఓకే అతను కొంచెం ఎత్తుగా ఉంటాడు, కొంచెం లావుగా ఉంటాడు. మరీ లావు కాదు, ద మీడియం పర్సన్. కొంచెం హైట్ ఉంటాడు అతను. ఓకే ఇక్కడ వైట్ హెయిర్స్ ఉంటాయి అతని తలపైన, వైట్ హెయిర్స్ ఉంటాయి ఇక్కడ. సందీప్ ఓకే నీకేమైనా కన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పు. వైట్ హెయిర్స్ ఉంటాయి సందీప్. ప్రభు నీతో మాట్లాడుతున్నా. వైట్ హెయిర్స్ ఉంటాయి ఇక్కడ. సో అతని ద్వారా నీకు జాబ్ అనేది వస్తుంది. ఓకే ఈజ్ ఎ కనెక్షన్. నీ రిలేటివ్ లో అతను కనెక్షన్ గా ఉన్నాడు అతను. ఓకే సో ప్రభు బ్లెస్ చేస్తున్నాడు నిన్ను. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. డేవిడ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఓకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్న అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ దినం నిజంగా దేవుడు లోతైన విషయాలు మాట్లాడాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా చాలా విషయాలున్నాయి. ఐ విల్ టెల్. ఇంకా నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాను. ఓకే సో మనం జ్ఞానాన్ని ప్రదర్శిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యు ఆల్. అనేబుల్ టు రీకాల్ హిమ్. ఓకే నో ప్రాబ్లం. ఓకే నో ప్రాబ్లం. ప్రభు నీతో మాట్లాడతాడు. ఓకే ఆ సందర్భం తీసుకొస్తాడు. ప్రభు ఆ సందర్భం తీసుకొస్తాడు. హల్లెలూయా. ఓకే ఒకరోజు మేబీ రాజస్థాన్లో అనుకుంటా, మేబీ ఇక్కడ కాదు మన స్టేట్, ఇలాంటివి ఎన్నో జరిగాయి. నేను చెప్పాను, వాళ్ళ నేమ్ చెప్పాను. నేను వారిని ఒక నేమ్ వాళ్ళ నుంచి వస్తుంది అంటే అలాంటి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు అన్నారు. అయితే దీంట్లో బ్రదర్ ఉన్నారు, సాక్ష్యం టెస్ట్ మనీ బ్రదరే. ఎవరు లేరన్నారు. వారి ద్వారానే వచ్చింది. ఆశ్చర్యపోయింది. హల్లెలూయా. ఓకే ప్రవచన వాక్కు అక్కడ ఉన్న విషయాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రొఫెటిక్ వర్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. సో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇద్దరు మీరు దీవించబడ్డని నేను ఆశిస్తున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. గాడ్ ఆఫ్ సర్ప్రైజ్. ఎస్, గాడ్ విల్ సర్ప్రైజ్ యూ. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.